హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మేకర్ తెలుగు. డిస్క్లైమర్ని గమనించండి. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిన కంపెనీ. చాలా కాలంగా ఐపీఓగా వస్తుందని అప్డేట్స్ వస్తూ వచ్చాయి. ఫైనల్గా ఇప్పుడు ఎల్ఐసి ఐపీఓ రాబోతుంది. ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ పాలసీ హోల్డర్స్కి మరియు ఎంప్లాయీస్కి డిస్కౌంట్ని ఇస్తున్నారు, మరియు రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా డిస్కౌంట్ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విషయాలను మాట్లాడుకునే ముందు ఎల్ఐసి రిలేటెడ్గా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఎల్ఐసి బిజినెస్ ఏమిటి, నెక్స్ట్ ఎల్ఐసి రిలేటెడ్గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏమిటి, ఎల్ఐసి ఫైనాన్షియల్స్ మరియు వాల్యుయేషన్స్, ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన అదర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఎటువంటి వాల్యుయేషన్స్లో ఐపీఓ లిస్ట్ అవుతుందని, మరియు ఐపీఓ డీటెయిల్స్. కొంతకాలం ముందు ఎల్ఐసి ఐపీఓ వస్తుందని అప్డేట్స్ వస్తున్నప్పుడు 2000 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో వస్తుందని, తర్వాత 1500 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో వస్తుందని, తర్వాత 17 lakhs కోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో వస్తుందని, తర్వాత 10 lakhs కోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో వస్తుందని స్పెక్యులేషన్ జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఫైనల్గా నియర్లీ 6 lakh కోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో వస్తుంది. ప్రైస్ బ్యాండ్ 902 రూపీస్ నుండి 949 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో వస్తుంది. ఎల్ఐసి ఐపీఓ ఇండియాలోనే ద లార్జెస్ట్ ఐపీఓ. 21,000 కోర్స్ రైజ్ చేస్తుంది ఐపీఓ ద్వారా. మరొక విషయం ఏమిటంటే ఎల్ఐసి ఒక స్మాల్ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద కంపెనీగా అవ్వలేదు. 1956లో నియర్లీ 245 కంపెనీస్ దగ్గరగా ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ని నేషనలైజ్ చేసి వాటన్నిటినీ ఒక కంపెనీగా చేస్తే 1956లో ఎల్ఐసి ఏర్పడింది. 1956లో ఏర్పడిన ఎల్ఐసి 1956 నుండి 2000 వరకు మోనోపొలీ స్టేటస్లో ఉంది. అంటే ఇట్ మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలో తీసుకోవాలి అనుకుంటే అది ఓన్లీ ఎల్ఐసి దగ్గరే తీసుకోవాలి. 1956 to 2000 వరకు కాంపిటీషన్ లేకుండా మంచిగా బిజినెస్ జరిగిపోతూ వచ్చింది. కానీ 2000 నుండి ప్రైవేట్ కంపెనీస్ ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వటం స్టార్ట్ అయ్యారు. ప్రైవేట్ కంపెనీస్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎల్ఐసి మార్కెట్ షేర్ని స్లోగా లూజ్ అవుతూ ఇప్పుడు 64% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నియర్లీ 278 లిస్టెడ్ కంపెనీస్లో మోర్ దెన్ 1% స్టేక్ ఎల్ఐసి హోల్డ్ చేస్తుంది. మరియు స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 9.53 lakh కోర్స్. ఎల్ఐసి టాప్ 10 కంపెనీస్ హోల్డింగ్స్ స్క్రీన్ మీద చూడవచ్చు. మరియు ఎల్ఐసి మోర్ దెన్ 10% స్టేక్ హోల్డ్ చేస్తున్న కంపెనీస్ చూడవచ్చు. నెక్స్ట్ ఏమిటంటే ఎల్ఐసి అంటే ఓన్లీ ఇండియాలోనే ఉంటుంది అనుకుంటారు. కాదు, ఎల్ఐసికి సంబంధించిన సబ్సిడరీస్ అదర్ కంట్రీస్లో కూడా ఉన్నాయి. యూకే, మారిషస్, బంగ్లాదేశ్, దుబాయ్, కువైట్, ఖత్తర్, ఒమన్, శ్రీలంక, సౌదీలో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తుంది ఎల్ఐసి. ఎల్ఐసి పాలసీదారులకు ఎల్ఐసి డిఫాల్ట్ అయినట్టయితే ఇండియన్ గవర్నమెంటే మనీ ఎల్ఐసి పాలసీదారులకు చెల్లిస్తుంది. ఎందుకంటే ఎల్ఐసి గవర్నమెంట్ గ్యారంటీతో రన్ అవుతున్న కంపెనీ. ఎల్ఐసి బిజినెస్ 2 సెగ్మెంట్స్లో బిజినెస్ చేస్తుంది. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా, ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా బిజినెస్ చేస్తూ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ప్రొటెక్షన్ ప్లాన్స్ అంటే టర్మ్ ప్లాన్స్, సెకండ్ యాన్యువల్టీ అండ్ పెన్షన్ ప్లాన్స్, ప్రొటెక్షన్ ప్లాన్ అండ్ టర్మ్ ప్లాన్, ఇది హై మార్జిన్ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా ఎల్ఐసి లో వాల్యుయేషన్లో స్టాక్ మార్కెట్ ఉన్నప్పుడు ఎల్ఐసి చాలా యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్గా కానీ డొమెస్టిక్గా కానీ ఏదైనా క్రైసిస్ వలన మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు గవర్నమెంట్ మార్కెట్ని స్టెబిలైజ్ చేయడానికి ఎల్ఐసిని ఒక టూల్గా వాడుతుంది. ఎఫ్ఐఎస్కి ఆపోజిట్గా యాక్టివిటీ తీసుకుంటుంది. ఎల్ఐసి FY21లో నియర్లీ 37 crores రూపీస్ ప్రాఫిట్ సంపాదించింది షేర్స్ సెల్ చేయడం ద్వారా. FY20లో నియర్లీ 25,000 crores గెయిన్ చేశారు. ఎల్ఐసికి పాజిటివ్ ఏమిటంటే ఎల్ఐసికి 30 lakhs ఏజెంట్స్ ఉన్నారు. ఒకవేళ పాలసీ తీసుకోవాలని లేకపోయినా ఎల్ఐసి ఏజెంట్స్ నైబర్స్ ద్వారా ఎల్ఐసి ఏజెంట్స్ పాలసీ సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది బిగ్ పాజిటివ్ ఫర్ ఎల్ఐసి కంపేర్ టు ప్రైవేట్ ప్లేయర్స్. నెగిటివ్స్ ఏమిటంటే రీసెంట్ ఇయర్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ప్రైవేట్ ప్లేయర్స్ ఎల్ఐసి కంటే 2% గ్రోత్ అచీవ్ చేస్తున్నారు. మరియు ఎల్ఐసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎటువంటి పాలసీస్ని సెల్ చేయకపోవటం వల్ల కూడా ప్రైవేట్ ప్లేయర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మ్యాక్సిమం పాలసీస్ను సెల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ విషయంకి వస్తే
ప్రైవేట్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఎల్ఐసి ఫైనాన్షియల్స్కి ఎడ్జ్ కనిపించడం లేదు. వాల్యుయేషన్ విషయంకి వస్తే ఆల్రెడీ లిస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాల్యుయేషన్స్తో చూస్తే ఎల్ఐసి వాళ్ళు 1.12 అరౌండ్ ప్రైస్ టు ఎమర్నెడ్ వాల్యూతో ట్రేడ్ అవుతుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ 3.1 టైమ్స్, ఎస్బీఐ లైఫ్ 2.6 టైమ్స్, ఐసిఐసిఐ లైఫ్ 2.1 టైమ్స్ ట్రేడ్ అవుతున్నారు. కంపేర్ విత్ ఆల్ లిస్టెడ్ ప్లేయర్స్తో చూస్తే ఎల్ఐసి వాళ్ళు మంచి వాల్యుయేషన్స్లో వస్తున్నారు. ఎల్ఐసి ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వస్తే స్క్రీన్ మీద చూడవచ్చు. ఇష్యూ డేట్ May 4th నుండి May 9th వరకు. లాట్ సైజ్ 15 షేర్స్. లిస్టింగ్ ఎన్ఎస్సి బిఎస్సిలో కూడా లిస్ట్ అవుతుంది. ఐపీఓ షేర్స్ లిస్టింగ్ డేట్ May 17th. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇన్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్. Following are just my personal view based on the technical knowledge and experience, and I am not a SEBI registered analyst. Kindly consult your own financial advisor or do your own study before taking any trading action on my view. Me and my channel will not be responsible for any kind of losses if you trade on this view.